శ్రీకాకుళం జిల్లాలో గాడిద పాలకు విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొంతమంది వ్యక్తులు గాడిదలను తీసుకొచ్చి గ్రామాల్లో తిరుగుతూ అక్కడే పాలు పిండిస్తున్నారు. గాడిద పాలు పలు రకాలైన వ్యాధులకు ఉపయోగపడుతుందని ప్రచారం చేస్తున్నారు. 10 మిల్లీలీటరు పాలను 100 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. పాల వల్ల ఆరోగ్యంతో ఉంటారని వారు చెబుతున్నారు. ఆయాస, ముక్కుస, నిమ్ము, జలుబు, నంజు, రొంప, ఈర్ష్యానికి, బలానికి అన్నిటికీ చాలా పని అమ్మ. ఒక్క గోగురు పాలు చిన్న పాపలకు ఒక్క గోగురు, పెద్దోళ్ళకైతే 2. ఎంత పాలు తాపిస్తే చాలా మంచిది. ఒక మిడిసలకైనా ఎక్కువ పని చేస్తుంది. శీతాకాలం వరకు, శీతాకాలం ఎక్కువ వస్తుందంటే మన పిల్లలకు ఉన్నా లేకున్నా తాపాలి. మంచిది కోసంకు అన్ని రోగాలు తగ్గుతాయి. మీరు హాస్పిటల్కి వస్తే 1000 పెడతారు. ఒక్క గోగురు పాలు చిన్న పాపలకైతే 50, పెద్దోళ్ళకైతే 150 రూపాయలు అమ్మ. ఇంత డిమాండ్ ఉన్న గాడిద పాలలో ఏముంది? ఇంతకు ఆ పాలలో వాస్తవాలు ఏంటని 99 టీవీ తెలుసుకునే ప్రయత్నం చేయగా అనేక విషయాలు బయటపడ్డాయి. ఆవు, గేదె పాల కంటే గాడిద పాలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఆవు పాల కంటే 60 రెట్లు విటమిన్ సి గాడిద పాలలో పుష్కలంగా ఉన్నాయి. లాక్టోపస్ తో పాటు యాంటీ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడంతో పేగులోని క్రిములను నాశనం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. నా పేరు డాక్టర్ మాదిని ప్రసాదరావు. పిల్లల్లో ఎక్కువగా ఆవు పాలనే తల్లిపాలకి ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. గేదె పాలు అయితే అజీర్తి చేస్తుందని. అదేవిధంగా గాడిద పాల దగ్గర తీసుకుంటే గాడిద పాలలో కేవలం వెన్న శాతం అంటే ఫ్యాట్ కేవలం 0.3 to 1.8% మాత్రమే ఉంటుంది. విటమిన్ సి అనేది ఆవు పాలలో కంటే 60 రెట్లు ఎక్కువగా విటమిన్ సి లభ్యమవుతుంది. ఈ గాడిద పాలలో యాంటీబయాటిక్ యాక్షన్ ఎక్కువ అండి. కాబట్టి ఈ గాడిద పాలు సేవించినట్లయితే పిల్లల్లో ఈ ప్రేగుల్లో ఉన్న ఈ బ్యాక్టీరియాని అది నాశనం చేస్తుంది. గాడిద పాలు రోజు దొరకవనుకుంటే ఒకసారి కొని వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే పాలు ఒకసారి తాగినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్రతిరోజు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం పెట్టొచ్చు. అప్పట్లో హిప్పోక్రటిస్ కూడా వివిధ ఆయుర్వేదిక్ తయారీలో కూడా గాడిద పాలు ఉపయోగించేవారని చెబుతుంటారు. ఇంత ఉపయోగమున్న గాడిద పాలను తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.